స్పైసీ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో మీకోసమేనండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. ఈరోజు మీ ముందుకైతే నేను ఒక కొత్త కారం రెసిపీని అయితే తీసుకొని వచ్చానండి. ఇది నోటికి చాలా స్పైసీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కనుక ఒకసారి ఈ కారాన్ని అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు డెఫినెట్గా మీ ఫేవరెట్ కారం అవుతుందండి ఇది. దీన్ని కోడిగుడ్లు కారం అంటారండి. మనం ఇంట్లో ఎగ్స్ ఉంటే కనుక మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనకు నోటిగా కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు, టైం ఎక్కువ లేనప్పుడు, మన దగ్గర చాలా తక్కువ సమయం ఉన్నప్పుడు మనం ఈ కారాన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. బ్యాచిలర్స్ అయితే మీరైతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా, కాలేజెస్కి వెళ్ళేటప్పుడైనా చాలా సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్గా చేసుకొని వెళ్ళొచ్చండి లంచ్ బాక్స్కి ఈ యొక్క కారం రెసిపీని. ఈ ప్రాసెస్ అయితే మీకు చెప్తానండి. దీనికి మనకి ఎగ్స్ ఉంటే సరిపోతుంది. మన దగ్గర ఉప్పు, కారం, పసుపు, ఆనియన్స్ అండి, అంతకు మించి ఏం అవసరం లేదండి. సో మనం ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఎగ్స్ని అయితే వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. మనం ఎగ్ ఫ్రై ఎలాగైతే చేస్తామో అలాగా చేయాలి. కాకపోతే కొంచెం బాగా క్రిస్పీగా మనము ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనం కారాన్ని మిక్సీకి వేసుకోవాలండి. ఆనియన్స్ని, కారపొడి, మనం టేస్ట్కి ఎంత తింటామో అంత కారాన్ని మనం వేసుకొని మిక్సీలో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న కారాన్ని కూడా మనం ఈ ఎగ్స్లో వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. కారం మంచిగా మగ్గి మంచి స్మెల్ వస్తుందండి మనకి. అప్పుడప్పుడు మనం మూత తీసి మనం తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుందండి. మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా మగ్గిపోతుంది. మనం కారం వేసినప్పుడు రెడ్ కలర్లో ఉందండి, ఇప్పుడు మెరూన్ కలర్లోకి వచ్చేసింది. చూడండి, చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. నోటికి కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుందండి. కారంగా వేడి వేడి అన్నంలో కనుక ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. ఎవరైతే ఈ రెసిపీని ట్రై చేశారో మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని. ఇదిగో ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఆయిల్ పైకి వస్తుందండి. ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనకి పూర్తిగా ఈ కారం రెసిపీ అనేది రెడీ అయిపోయినట్లు అండి. సో మనం ఇంకా వేడి వేడి అన్నం ప్లేట్లో పెట్టుకొని ఒక గంట కారం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.